బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు హైకమాండ్ సిద్ధమైంది. పనితీరు ఆధారంగా నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది కమాండ్. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు విఫలమవుతున్నట్టు భావిస్తోంది. ప్రక్షాళనలో భాగంగా ముందుగా సోషల్ మీడియా వింగ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్ కుమార్ పై వేటు వేసేందుకు సిద్ధమైంది. మన్నే సతీష్ స్థానంలో గుత్తా అమిత్ లేదా పెద్దపల్లి వంశీని నియమించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లే నేతలే కావాలని హైకమాండ్ భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళనకు హైకమాండ్ సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మన్నే సతీష్ ను అయితే తన పదవి నుంచి తొలగించే ప్రక్రియలో ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి హేమ? మొత్తానికి ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా రీసెంట్గా ఏదైతే టీపీసీసీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక పోల్ పెట్టారు. ఆ పోల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్కి నెగిటివ్ కూడా వచ్చింది. దాన్ని బీఆర్ఎస్ యూజ్ చేసుకుంటూ పెద్ద ఎత్తున దాన్ని ప్రచారం కూడా చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే బీఆర్ఎస్ మీడియా అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఉన్నంత స్పీడ్గా అయితే కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ లేదు. ఇది బహిర్గంగా పార్టీ నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కంటే ముందు సోషల్ మీడియా వేదికగా ఎంతో పనిచేసినటువంటి కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రస్తుతం కొంచెం వెనుకబడింది. 6 గ్యారెంటీల విషయం కానివ్వండి, లేదంటే అమలు చేస్తున్నటువంటి పథకాలు కానివ్వండి, కొత్తగా తీసుకొచ్చేది అసలు ప్రభుత్వం చేస్తున్నది ప్రజల దాకా అయితే సోషల్ మీడియా తీసుకెళ్ళలేకపోతుంది. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అయితే మరికొద్ది రోజుల్లో టీపీసీసీ కార్యవర్గాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఐటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన్నే సతీష్ను అయితే తొలగించే ఆలోచనలో టీపీసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు 2 పేర్లు ఇప్పటికైతే ప్రపోజల్లో వచ్చాయి. అందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీతో పాటు గుత్తా అమిత్ రెడ్డి, వీళ్ళిద్దరు పేర్లు కూడా ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. ఇన్ కేస్ మన్నే సతీష్ని తొలగిస్తే మాత్రం అమిత్ రెడ్డితో పాటు ఇటు వంశీని కూడా ఆ చైర్మన్గా చేసేటటువంటి ఆలోచనలు ఉన్నారు. ఎందుకంటే ప్రధానంగా సోషల్ మీడియా అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో ఏదైనా సరే ప్రభుత్వం నుంచి చేసేటటువంటిది ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ప్రజల్లోకి కొంచెం గ్యాప్ వచ్చినట్టుగా పార్టీ నాయకులు చెప్తున్నారు. అండ్ ప్రతి దానికి మంత్రులే కానివ్వండి, ఎమ్మెల్యేలే ముందు వచ్చి చెప్పలేరు. సోషల్ మీడియా అనేది చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది ప్రజల్లోకి వెళ్ళాలంటే. సో ఇందులో బీఆర్ఎస్ అనేది ప్రస్తుతం టాప్లో ఉంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టడంతో పాటు, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు, ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇంత చిన్న ఏదైనా దొరికినా సరే దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి బీఆర్ఎస్ హైప్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. సో దీనికి తగ్గట్టుగా దీనికి ఢీ కొడుతూ పనిచేయాలంటే ఖచ్చితంగా చాలా ఆలోచించి పనిచేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైనా ఒక కొత్త స్కీమ్ తీసుకురావాలన్నా, లేదంటే ఏదైనా ప్రచారం చేయాలన్నా ముందుగా టీపీసీసీ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అప్రూవల్ తీసుకొని ఉన్నటువంటి మిగతా అన్ని కార్యవర్గం నేతలతో కానివ్వండి, అన్ని కమిటీలతో కలుపుకొని పోయి ముందుకు వెళ్ళాలి. ఆ ప్రచారం అనేది చేయాలి. అలాంటి భావన ప్రస్తుతం, అలాంటి ఉద్దేశంలో మన్నే సతీష్ లేరు. తను ఏదైనా సరే ఓన్ డెసిషన్ తీసుకుంటారు, ఎవరిని కూడా అడగరు. ముఖ్యంగా కమిటీ నుంచి ఎటువంటి ఒపీనియన్ కూడా తీసుకోకుండా ఆయనంతట్లో ఆయన ఓన్ డెసిషన్స్ తీసుకుంటారంటూ కూడా ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్గా జరిగినటువంటి పోల్ విషయంలో కూడా కాస్త అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే కొంచెం వాళ్ళు కాదన్నప్పటికీ కూడా డ్యామేజ్ అయితే జరిగింది. అందులో రియాలిటీ ఎంత ఉంది, దాని వెనక బీఆర్ఎస్ ఉండి ఓట్లు వేశారా, నిజంగా ప్రజలే ఓట్లు వేశారా అనేది పక్కన పెడితే, అరే అంటే ప్రజల్లో ఇలాంటి ఉద్దేశం ఉందా అనే ఒక ఒపీనియన్ని మాత్రం ఈ పోల్ క్రియేట్ చేసింది. దానికి ఇంకా సపోర్ట్ చేస్తూ కేసీఆర్ వ్యాఖ్యలు కూడా దీనికి ఇంకా సపోర్ట్ చేశాయి. సో ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నటువంటి సమయంలో ఐటీ సెల్ని ప్రక్షాళన చేయాలి, చైర్మన్గా ఉన్నటువంటి మన్నే సతీష్ని తొలగించాలి అంటూ కూడా భావిస్తున్నారు. మన్నే సతీష్ ఇటు సోషల్ మీడియా టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్తో పాటు టీజీఎస్టీ చైర్మన్గా ఉన్నారు. 2 పదవుల నుంచి కూడా తొలగించి ఈ సోషల్ మీడియా చైర్మన్ పదవి ఏదైతే ఉందో దాన్ని గుత్తా అమిత్ రెడ్డికి కానీ లేదంటే గడ్డం వంశీకి ఇచ్చేటటువంటి ఆలోచనలు అయితే టీపీసీసీ ఉన్నట్టుగా తెలుస్తుంది.
తెలుస్తోంది. ఇప్పటికే ఫిబ్రవరి మొదటి వీక్లో టీపీసీసీ కొత్త కమిటీని ప్రకటిస్తామన్నారు. కానీ ప్రస్తుతం ఇంకా కొన్ని రోజులు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎప్పుడు అనౌన్స్ చేసినా సరే ఖచ్చితంగా టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్గా అటు అమిత్ రెడ్డిని కానీ ఇటు వంశీని కానీ ఖచ్చితంగా నియమించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే హేమ, సోషల్ మీడియా పోలే ఈ ప్రచారణకు ప్రధాన కారణం అనుకోవచ్చా? ప్రధానంగా సోషల్ మీడియా పోల్ అని చెప్పుకోలేము, కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు అండ్ ఇలాంటివి చేయాలంటే కొంచెం అన్నిట్లో ముందుండే విధంగా ఉండాలి. సోషల్ మీడియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో సోషల్ మీడియాని లేపడం అన్నా, సోషల్ మీడియాని టాప్లోకి తీసుకురావాలన్నా చాలా కృషి చేయాల్సి ఉంటుంది. కేవలం ఒక వ్యక్తితో అయిపోదు, మిగతా అందరినీ కూడా కలుపుకుంటూ పోవాలి. ఎప్పటికప్పుడు అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియా అనేది సెకండ్ టు సెకండ్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఒక మినిస్టర్ కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, కేవలం రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో మాట్లాడినా, ఇంకెక్కడ మాట్లాడినా, మొన్న దావోస్ లాంటి ప్రాంతాల్లో అక్కడ ఏది మాట్లాడినా సరే మనం వెంటనే ఆ టీవీలోనో పేపర్లోనో చూపించలేం. సో సోషల్ మీడియాలో వెంటనే చూపించాలి. సోషల్ మీడియా నుంచి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. సోషల్ మీడియా అనేది చాలా కీలకంగా ఉండనుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఎన్నికలకి అంటే ముందు ఒక్కసారిగా దుమ్ము లేపింది. అసలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ని క్వశ్చన్ చేస్తూ, కౌంటర్స్ ఇస్తూ, ప్రతి చిన్నదాన్ని కూడా ఎత్తి చూపిస్తూ, హైలైట్ చేస్తూ, ఒకవైపు పార్టీని ప్రచారం చేస్తూ కూడా ఎన్నికల కంటే ముందు చాలా కష్టపడింది. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇంకా డబల్ పని చేయాల్సి ఉంటుంది, డబల్ ప్రెషర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా వీక్గా ఉంది. యాక్చువల్లీ ఈ టీపీసీసీ సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఈ అదును చూసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఇంకా రెచ్చిపోతుంది. ప్రతి దానికి కూడా కౌంటర్స్ చేస్తూ పెద్ద ఎత్తున అకౌంట్స్ క్రియేట్ చేసుకొని కూడా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ ఎక్కువగా చేస్తుంది. ఇలాంటి సమయంలో చాలా ధీటుగా నిల్చోవాలి. వాళ్ళు ఒక కౌంటర్ వేస్తే ప్రభుత్వం నుంచి 10 కౌంటర్లు వచ్చే విధంగా కూడా ఉండాలి. కానీ వాళ్ళు 10 కౌంటర్లు వేస్తే కనీసం కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి ఒక్క కౌంటర్ కూడా స్ట్రాంగ్గా వెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో చూసినటువంటి ప్రజలు ముఖ్యంగా సోషల్ మీడియాని ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్ వాడతారు, ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే ఎక్కువగా యూత్ వాడుతూ ఉంటారు. అలాంటిది ఈ పోల్స్ కానీ లేదంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం కానీ ఇవన్నీ నిజమని నమ్మేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా కూడా ఇంకా స్ట్రెంగ్తెన్ అవ్వాలని రీసెంట్గా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అయితే టీపీసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో ఖచ్చితంగా పోల్ కూడా ఒక కారణం అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పోల్ అలాంటి పోల్ పెట్టినటువంటి సమయంలో అటు టీపీసీసీతో పాటు మిగతా వారిని అడగాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. దాని తర్వాత జరిగేటటువంటి పరిణామాలకు కూడా ధీటుగా నిల్చునేటట్టు ఉంటేనే పోల్ పెట్టాలి. కానీ పోల్ పెట్టిన తర్వాత దానికి సంబంధం లేనటువంటి ఆన్సర్స్ చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే మన్నే సతీష్ని తొలగించి గుత్తా అమిత్ రెడ్డితో పాటు ఇటు గడ్డం వంశీని కూడా తీసుకునేటటువంటి చైర్మన్గా చేసే ఆలోచనలో టీపీసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకొక వారం రోజులు ఆగితే దీనికి సంబంధించి రిజల్ట్ కూడా కనిపించనుంది. థ్యాంక్ యూ.